ఓకే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మనం యావరేజ్కి సంబంధించి అంటే సరాసరి సంబంధించి టాపిక్ సంబంధించి ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం. దాన్ని కంటిన్యూస్గా మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అందులో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనం ఇప్పుడు వారంలోకి సంబంధించిన ప్రాబ్లం స్టార్ట్ చేసి ఒకటి సాల్వ్ చేసినాం కదా, సేమ్ ప్రాబ్లం మళ్ళొకటి చూద్దాం. సోమవారం నుండి శుక్రవారం వరకు నమోదైన సరాసరి దినసరి ఉష్ణోగ్రత 32 డిగ్రీలు మరియు మంగళవారం నుండి శనివారం వరకు నమోదైన దినసరి ఉష్ణోగ్రత 36 అయిన సోమవారం నాటి ఉష్ణోగ్రత శనివారం నాటి ఉష్ణోగ్రతలో 3/5వ వంతు కలదు. లేదా సోమవారం మరియు శుక్రవారముల నాటి ఉష్ణోగ్రత 3:5, శనివారం నాటి ఉష్ణోగ్రత సోమవారం నాటి ఉష్ణోగ్రతలో 1/2/3 అయిన సోమవారం మరియు శనివారం నాటి ఉష్ణోగ్రత ఎంత? మొత్తం సేమ్ నిన్న చేసినట్టుగానే సోమవారం నుండి శుక్రవారం వరకు యావరేజ్ ఉష్ణోగ్రత ఎంత? 32 డిగ్రీ సెంటీగ్రేడ్స్. నెక్స్ట్ మరియు మంగళవారం నుంచి వెళ్ళి శనివారం వరకు యావరేజ్ ఉష్ణోగ్రత ఎంత? 36 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? సోమవారం నాటి ఉష్ణోగ్రత అదట శనివారం నాటి ఉష్ణోగ్రతలో 3/5వ వంతు ఉన్నదట. అయినా సోమవారం నాటి ఉష్ణోగ్రత ఎంత, శనివారం నాటి ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతాడు మనల్ని. దీన్ని సోమవారం నాటి ఉష్ణోగ్రత శనివారం నాటి ఉష్ణోగ్రతలో 3/5వ వంతు అన్న ఒకటే, సోమవారము మరియు శనివారంల ఉష్ణోగ్రతల నిష్పత్తి 3:5 అన్న ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ 3:5 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మళ్ళీ రేషియో అండ్ ప్రపోర్షనల్ చెప్పుకుంటప్పుడు చెప్తా. ఓకే, ఈ టాపిక్ మనం వదిలేయండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు గల ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నారు. ఇలా సోమవారం తర్వాత ఇక్కడ మంగళ బుధ గురు శుక్ర శని. ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలకు వెళ్ళి మైనస్ ఈ ఉష్ణోగ్రత పాజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సోమవారం నుంచి శుక్రవారం నాటి మొత్తం ఉష్ణోగ్రత అంటే ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఇక్కడ సోమ మంగళ బుధ గురు శుక్ర 5 ఉన్నాయి. ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 × 10, 5 × 15 1 16 ఇంటూ ఇవి 1 2 3 4 5 మంగళ బుధ గురు శుక్ర శని 5 వారాలు ఉన్నాయి. ఇంటూ 5 5 6 30, 5 × 15 3 18. ఇది మైనస్. ఓకే, అక్కడ మైనస్ వస్తుందని ఏం బాధపడకూరి. ఇప్పుడు ఇక్కడ -20 వస్తుంది. మనం దీనిలోకి వెళ్ళి దాన్ని తీసేసినా, దానిలోకి వెళ్ళి దీన్ని తీసేసినా ఏముంటుంది? ఇప్పుడు సరే, ఇప్పుడు దీనిలోకి వెళ్ళి దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మంగళ బుధ గురు శుక్ర శని ఉష్ణోగ్రతలకి వెళ్ళి మంగళ బుధ గురు శుక్ర శని ఉష్ణోగ్రతలకి వెళ్ళి మొత్తం ఉష్ణోగ్రతలకి వెళ్ళి సోమ మంగళ బుధ గురు శుక్ర ఉష్ణోగ్రతలను తీసేద్దాం. అంటే 180 - 160. దీనిలోకి వెళ్ళి దాన్ని తీసేసిన, దానిలోకి వెళ్ళి దీన్ని తీసేసినా మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాబ్లం ఆల్రెడీ ఈ వాల్యూస్ అనేసి అడ్జస్టబుల్గా ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇది లోపలికి మైనస్ పోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ మంగళ ప్లస్ బుధ ప్లస్ గురు ప్లస్ శుక్రవారం ప్లస్ శనివారాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మైనస్ అవుతాయి ఇవన్నీ. మైనస్ మంగళవారం, ఇది ప్లస్ మంగళవారం, ఇది బుధ గురు ఇగో శుక్ర అంటే శనివారం నాటి ఉష్ణోగ్రత మైనస్ సోమవారం నాటి ఉష్ణోగ్రతల భేదం 20 ఉంటుంది. ఇక్కడ మనకు సోమవారం నాటి ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? శనివారం నాటి ఉష్ణోగ్రతలో 3/5 అన్నాడు. ఓకేనా? అంటే సోమవారం నాటి ఉష్ణోగ్రతను మనం సబ్మిట్ చేద్దాం. ఇక్కడ సోమవారం ఈజ్ ఈక్వల్ టు శనివారం ఇంటూ 3/5.
శనివారం ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు 20. మనం శనివారం నిన్న చెప్పినట్టు కామన్ ఇస్తే 1 - 3/5 ఈజ్ ఈక్వల్ టు 20. శనివారం నాటి ఉష్ణోగ్రత 5 - 3/5 ఇది కాసాకు సంబంధించింది. ఇప్పుడు 1 - 3/5ని ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రాయండి అంటే ఏం చెప్తాం మనం, ఇక్కడ కూడా 1 ఉన్నట్టే. 1 5ల ఎల్సిఎం ఎంత 5. సో 5 × 1 5 కింద 5 × 1 5 మళ్ళీ దీన్ని ఇంటూ చేయాలి 5 × 5. ఓకే 5 × 1 5 వచ్చింది అంటే 1 తోటి దీన్ని 3 ఇంటూ చేయాలి అంటే 3 అంటే 2/5 అవుతుంది. సో ఇప్పుడు మనకు శనివారం ఇంటూ 2/5 ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే ఇప్పుడు శనివారం నాటి ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు 20 × 5/2 2 ఎక్కం 2 పదుల శనివారం నాటి ఉష్ణోగ్రత 50 వచ్చింది. మరి సోమవారం నాటి ఉష్ణోగ్రత ఎక్కంచెలు వస్తుందంటే శనివారం నాటి ఉష్ణోగ్రతను మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేస్తే సోమవారం నాటి ఉష్ణోగ్రత మనకు వస్తుందా రాదా, ఇక్కడ చూడండి. సోమవారం నాటి ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు శనివారం నాటి ఉష్ణోగ్రత ఎంత 50 × 3/5 3/5 5 ఎక్కం 5 పదుల 50. సోమవారం నాటి ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే క్రాస్ చెక్ చేసుకున్నాం. క్రాస్ చెక్ చేసుకున్నా కానీ సోమవారము బై శనివారం ఇక్కడ ఈ శనివారాన్ని ఇటు తీసుకొస్తే శనివారం సోమవారం బై శనివారం ఈజ్ ఈక్వల్ టు 3/5 అయింది. అంటే సోమవారం నాటి ఉష్ణోగ్రత 30 బై శనివారం నాటి ఉష్ణోగ్రత 50. 0 కొట్లు పోతే 3/5 ఉన్నది. 3:5 సేమ్ అట్నే ఉన్నది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ శనివారం నాటి ఉష్ణోగ్రత మైనస్ సోమవారం నాటి ఉష్ణోగ్రత 20 ఉన్నది. శనివారం నాటి ఉష్ణోగ్రత 50 అది 30 తీసేస్తే 20 కరెక్ట్ వచ్చింది. సేమ్ సింపుల్గా ఇట్లా చేయాలి మనం. ఇప్పుడు యాక్చువల్లీ ఇదంతా మైండ్లో ఉండాలి, మైండ్లో స్ట్రైక్ కావాలి. మనం ఏంటంటే జస్ట్ పేపర్ మీద వాల్యూస్ వేసుకుంటూ పోవాలి. సేమ్ ఇట్లా ఈ విధంగా ఫాలో అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం పాస్ చేసినా ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సగటు వయసు 14 సంవత్సరాలు. వారితో తరగతి ఉపాధ్యాయుడి వయస్సు కలుపగా సరాసరి 15 సంవత్సరాలు అయినది. అయినా ఉపాధ్యాయుడి వయసు ఎంత? ఒక తరగతిలోని విద్యార్థుల సరాసరి వయస్సు 14 సంవత్సరాలు. ఓకే తరగతిలోని విద్యార్థులు 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 14. అందులో ఉపాధ్యాయుడి వయస్సు చేరగా లేకపోతే ఏమైనా వయసు కలుపగా సరాసరి 15 సంవత్సరాలు అయినది. అయిన ఉపాధ్యాయుడి వయస్సు ఎంత? ఇది సింపుల్గా ఉంటుంది చూడండి. ఒక తరగతిలో ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు. విద్యార్థుల సరాసరి వయస్సు 14 సంవత్సరాలు. అక్కడ ఒక ఉపాధ్యాయుడు కదా, ఉపాధ్యాయుడు ఒకడే కదా, ఒక్కని వయసు కలిపితే సరాసరి 15 సంవత్సరాలు అయింది. అయినా ఉపాధ్యాయుడి వయసు ఎంత అన్నాడు. నార్మల్గా మనం చేయాలంటే 30 మంది విద్యార్థుల వయసు మొత్తం ఎంత అని వస్తుంది కదా. 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 14 అంటే వారి 30 మంది విద్యార్థుల వయసు మొత్తం ఎంత వస్తుంది మనకు? వయసు మొత్తం 30 మంది ఇంటూ యావరేజ్లో 14 ఉన్నారు. అంటే రాసుల మొత్తము ఇక్కడ సేమ్ ఫార్ములా లెక్క, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 14. రాసుల మొత్తం కావాలంటే ఈ 30 ఇటు ఇంటూ చేస్తుంది 14 × 30. సో ఇప్పుడు మనకు ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 × 4 = 12, 3 × 3 = 4. ఓకే 420. ఓకే విద్యార్థుల వయసుల మొత్తం 420.
ఒక ఉపాధ్యాయుని కలిపితే ఎంతమంది అయ్యారు? 31 మంది అవుతారు మొత్తం. ఇప్పుడు 31 మందికి ఒక సరాసరి ఏమైంది? 15 మంది అయింది. ఒక ఉపాధ్యాయుడు కలిసిందంటే ఇక్కడ 30 మంది ప్లస్ వీడొకడు 31. అప్పుడు వయసు సరాసరి వయసు ఏమైంది? 15 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు ఇంక్లూడింగ్ ఉపాధ్యాయుడితో ఎంతమంది ఉన్నారు? 31 మంది ఉన్నారు. అంటే ఇంక్లూడింగ్ ఉపాధ్యాయుని తోటి మొత్తం వయసు ఎంత? 31 × 15 ఈజ్ ఈక్వల్ టు 15 ఎక్కం 15 3 45 1 46. సో ఇప్పుడు ఉపాధ్యాయుడు ఈ గిల్ల లేడు, ఉపాధ్యాయుడు గిల్లున్నాడు. అంటే గిల్ల 30 మంది విద్యార్థుల మొత్తం బరువు ఉన్నది, మొత్తం వయసు ఉన్నది. గిల్ల ఒక ఉపాధ్యాయునిది ఎక్స్ట్రా వయసు ఉన్నది. సో దానిలోకెళ్ళి 465 వెళ్ళి 420 తీసేస్తే 45 అతని ఉపాధ్యాయుని వయసు అవుతుంది. ఓకే, ఇదేమో ఓల్డ్ కలిపినప్పుడు ఇది న్యూ, ఉపాధ్యాయుని కలిపినప్పుడు ఇది న్యూ మొత్తం వయసు. మనకు వాని ఉపాధ్యాయుని వయసు కావాలంటే దానిలోకి వెళ్ళి దీన్ని తీసేసినాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకో ప్రాబ్లంలో చూడండి. ఇంకొక యాంగిల్లో దీన్ని ఇంకొక యాంగిల్ ఎట్లా ఆలోచించాలంటే, ఒక ఫార్ములా ఉంటుంది, కొత్త సరాసరి ఫార్ములా ఏమున్నది? సరాసరి ఈజ్ ఈక్వల్ టు కొత్త సరాసరి ప్లస్ ఆర్ మైనస్ పాత సభ్యుల సరాసరి ఇంటూ సరాసరి పెరుగుదల లేదా తగ్గుదల. పాత సరాసరి ఇంటూ సభ్యుల పెరుగుదల లేదా తరుగుదల. మరి ఎట్లా మనం చూద్దాం. ఓకే, న్యూ యావరేజ్ మనకు న్యూ యావరేజ్ ఎంత? 15 ఉన్నది కొత్త సరాసరి, ప్లస్ ఇక్కడ ఏంటంటే సభ్యులు ఒకళ్ళు పెరిగిండు కాబట్టి ఇక పాత సరాసరి ఎంత? 14 ఇంటూ సభ్యులు ఎంతమంది పెరిగారు? పాత సరాసరి ఇంటూ సభ్యుల పెరుగుదల. ఓల్డ్ యావరేజ్ ఎంత? పాత సభ్యుల సరాసరి ఇంటూ సరాసరి పెరుగుదల లేదా తరుగుదల. ఓకే, పాత విద్యార్థులు 30 ఇంటూ 1 పెరిగింది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? 45 ఆన్సర్ వచ్చింది. 15 + 30 45 వచ్చింది. ఇప్పుడు ఇదంతా కొద్దిగా కన్ఫ్యూజన్ వేసి ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ కాదు కానీ ఇక చూడండి, ఒకటి బ్లైండ్గా చెప్తాను నేను. ఇక్కడ 30 మంది ఉన్నారు, ఫస్ట్ 30 మంది ఉన్నారు మనకు. ఓకే, వీళ్ళ యావరేజ్ మనకు 14 ఉన్నది. తర్వాత 15 సంవత్సరాలు ఒకరిని యాడ్ చేస్తే యావరేజ్ 15 అయింది. ఓకేనా? అంటే ఇక్కడ మనకు 1 పెరిగింది, కొత్త సరాసరి 15 అయింది. కొత్త సరాసరి 15 అంటే ఇప్పుడు యావరేజ్ అంటే అందరూ అంత యావరేజ్గా అంత వెయిట్ ఉన్నట్టు. కొత్త సరాసరి 15 కదా, 15 ఎంత పెరిగింది? 1 పెరిగింది. అంటే ఒకళ్ళు వచ్చి చేరితే, ఇక్కడ ఒకళ్ళు వచ్చి చేరితే, అంటే ఒక ఉపాధ్యాయుడు వచ్చి చేరితే 15 అయింది మనకు. అంటే 1 పెరిగింది. 1 పెరిగిందంటే ఈ 30 మందికి కూడా ఒక్కొక్కటి పెరగాలి కంపల్సరీ. ఇతను 15 ఉన్నట్టే కొత్తోడు. ఈ 30 మంది వెయిట్ కూడా 30 కిలోలు పెరగాల్సిందే. ఈ 30, ఇది 45. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు యావరేజ్ 10 మంది యావరేజ్ 15 అంటే యావరేజ్గా 10 మంది కూడా 15 కిలోలు ఉన్నట్టు అన్నట్టు. ఓకే, ఇక్కడ 1 పెరిగింది మనకు. 1 పెరిగితే ఒక ఉపాధ్యాయుడు పెరిగితే మనకు 15 కిలోలు అయింది. ఉపాధ్యాయుడు కూడా 15 ఉన్నట్టే, అప్పుడు విద్యార్థులు కూడా 15 ఉన్నట్టే. కాకపోతే మరి విద్యార్థులది పోయినసారి 14 ఉండే యావరేజ్. అంటే వీళ్ళందరూ మళ్ళీ ఒక్కొక్కటి పెరగాలి. అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం విద్యార్థులు? ఒక్కొక్క కిలో పెరగాలంటే 30 మంది ఉన్నారు కాబట్టి 30 కిలోలు ప్లస్ ఇతను కూడా కొత్త యావరేజ్ ఎంత? 15 కిలోలు ఉండాలి, మొత్తం 45. సేమ్ ఇది బ్లైండ్గా.
ఇదే ఇక్కడ ఫార్ములా లెక్క తీసుకొద్దాం అని చూసినాం కానీ ప్రయత్నించినాం కానీ అది కొంచెం కుదరలేదు. ఇప్పుడు చూడండి ఇంకో ప్రాబ్లం. ఒక తరగతిలో 20 మంది విద్యార్థుల సగటు వయసు 9 సంవత్సరాలు. ఇక్కడ 30కి బదులు 20 మంది విద్యార్థుల సగటు వయసు 9 సంవత్సరాలు. ఓకే, అందులో ఒక ఉపాధ్యాయుడి వయసు కలపగా 2 సంవత్సరాలు పెరిగినది. సగటు వయసు 2 సంవత్సరాలు అయినది. ఒక ఉపాధ్యాయుడి వయసు కలపగా సరాసరి 2 పెరిగింది. 2 పెరిగింది అంటే ఈడ 11 అయినట్టు, 11 సంవత్సరాలు అయినది. అయిన ఉపాధ్యాయుడి వయసు ఎంత? ఇప్పుడు సేమ్ చూడండి. ఇక ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. ఓకే, వీళ్ళ యావరేజ్ వయసు ఎంత? 9. ఇక్కడ మనకు 2 పెరిగింది, ఇక్కడ 1 పర్సన్ పెరిగితే మనకి 21 మంది అయ్యారు. మొత్తం యావరేజ్ ఎంత అయింది? 11 అయింది. అంటే కొత్తోళ్ళు కలిసినప్పుడు కూడా వాని యావరేజ్ వయసు 11 ఉన్నట్టు. ఓకే, మనకు మనిషికి 2 కిలోలు పెరిగింది. 20 మందికి కూడా మనిషికి 2 కిలోలు పెరిగింది. 20 మందికి కూడా మనిషికి 2 కిలోలు పెరిగితే ఏమవుతుంది? 40 కిలోలు అవుతుంది. మొత్తం వాని ఉపాధ్యాయుని వయసు ఎంత ఉండాలి? 51 ఉండాలి. సింపుల్, అర్థమైందా? ఇప్పుడు 20 మంది ఉన్నారు అబ్బా, ఇక 9 వల్ల యావరేజ్. ఇప్పుడు 20 మంది 9 యావరేజ్ అంటే మనిషికి 9 కిలోలు ఉన్నట్టు యావరేజ్గా. ఓకేనా? మళ్ళీ ఒకటి కలిసినప్పుడు 21 మంది అయ్యారు కదా, 21 మందికి 11 యావరేజ్ అయింది. ఆ 21 మంది కూడా 11 కిలోలు ఉన్నట్టు. ఓకేనా? ఒకటి కలవడం వల్ల 21 కిలో. కలిసినోని వెయిట్ ఎంత అంటే, కలిసినోడి వెయిట్ ఎంత ఉండాలి? యాక్చువల్లీ కొత్త యావరేజ్లో 11 ఉండాలి. మళ్ళీ వాళ్ళకు కూడా మనిషికి 2 కిలోలు పెరిగి ఉండాలి. 11 ఉండాలి, వాడు మనిషికి 2 కిలోలు 40 పెరగాలి. అంటే మొత్తం 51 కిలోలు ఉంటేనే వాడు ఈ యావరేజ్ 21 మందికి యావరేజ్ 11 కిలోలు తీసుకొస్తాడు అన్నట్టు. ఇదంతా కాదు, ఇక కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం వేరే ఏ ఫార్ములాస్ ఫాలో కాకుండా సేమ్ 20 మంది ఇంటూ 9 180, 11 ఇంటూ 21, 21 ఇంటూ 11, 11 ఎక్కం 11, 11 22, 23, 231 మైనస్ 180, 51. ఇట్లా చేయాలి, ఈజీగా ఉంటుంది. ఇగో ఇదేమో ఓల్డ్, ఇదేమో న్యూ యావరేజ్. వాడు కలిసిన తర్వాత +1 అయింది, ఇక్కడ +2 యావరేజ్ పెరిగింది అంటే 11 అయింది. ఇక్కడ 21 మంది 11 ఉన్నారు. మనకు ఈ 20 మంది వెయిట్, ఆ 20 మంది మొత్తం వెయిట్ ఇవి ఇళ్ళకెళ్ళి తీసేస్తే ఇక్కడ ఉండేది ఒక ప్రధానోపాధ్యాయుడే కదా, ఒక్కడే కదా ఎక్కువ ఉన్నది. ఇందాక మనం సోమవారం లెక్కలు చేసినట్టు కానీ, అంతకుముందు 4 రాసుల లెక్కలు చేసినట్టు కానీ, 4 రాసుల యావరేజ్ ఇచ్చి 3 రాసుల యావరేజ్ ఇచ్చి తీసేసిన తర్వాత లాస్ట్ ఒక్క రాశి ఉంటుంది కదా, దాన్ని అడిగినట్టుగా అంతే. రైట్, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూడండి. క్వశ్చన్: 10 మంది వసతి గృహం యొక్క సగటు వయస్సు 26 సంవత్సరాలు. ఇప్పుడు 26 సంవత్సరాలు. వారిలో కొత్తగా ఒక వ్యక్తి వచ్చి చేరుతాడు. న్యూ పర్సన్ వచ్చి చేరినప్పుడు, వచ్చి చేరగా యావరేజ్ ఎంత అయింది? 1 సంవత్సరం తగ్గింది. ఇది తగ్గింది, పెరగలేదు, తగ్గింది. అయినా న్యూ పర్సన్ వెయిట్ ఎంత? ఓకే, న్యూ పర్సన్ వెయిట్ ఎంత? ఇప్పుడు ఇది తగ్గింది. ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దాం? 2 మెథడ్లు చేద్దాం. మనం ఫస్ట్ నార్మల్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ 10 మంది ఉన్నారు. 10 మంది యొక్క సగటు వయస్సు 26 సంవత్సరాలు. ఇది ఓల్డ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 26 ఈజ్ ఈక్వల్ టు 260. న్యూ ఏంది? ఒకటి తగ్గింది అంటే ఒకటి వచ్చి చేరిండు అంటే 11 మంది అయ్యారు, 25. 11 5 55, 11 2 22, 27. ఓకే, అతని వెయిట్ ఎంత అని అడిగిండు. అతని వెయిట్ ఎంత అయినప్పుడు ఓల్డ్ న్యూ ఇది కదా, 275 మైనస్ 260, 15 సంవత్సరాలు ఆయన వెయిట్ ఉంటాడు. ఓకే, అంటే అందరి యావరేజ్ వెయిట్ కంటే తక్కువ ఉన్నట్టు ఆయన.
అతను పోతే ఒక సంవత్సరం తగ్గుతుందంటే సగటు వయసు అందరి యావరేజ్ కంటే తక్కువ ఉన్నట్టు అన్నట్టు. ఇప్పుడు మన మెథడ్లో మన మామూలుగా ఇందాక షార్ట్కట్లో బ్లైండ్గా చేసినట్టు 10 మంది ఉన్నప్పుడు ఎంత ఉండే 26 సంవత్సరాలు ఉండే. ఇది -1 అయింది, ఇప్పుడు 25 అయింది. ఇప్పుడు ఇక్కడ 11 మంది అయ్యారు. అంటే వీడు పోతా అంటే వేటు పట్టుకొని పోయింది అన్నట్టు. వీడు అలా -1 అయింది 25 అయిందంటే అంటే కొత్త యావరేజ్ 25 ఉన్నట్టు. ఓకేనా? ఇక్కడ -1 తగ్గిందంటే 11 మంది ఒకటి వచ్చి చేరుతాను అందరి యావరేజ్ కంటే తక్కువ ఉన్నట్టు. వాడు వచ్చినప్పుడు అందరి యావరేజ్ కంటే తక్కువ ఉండి అందరి వెయిట్ని తీసుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత వీడు ఎంత ఉండాలి అని అంటే ఇప్పుడు అందరి యావరేజ్ 25 ఉన్నది. అందరి యావరేజ్ కంటే తక్కువ ఉంటేనే కదా మనకు వెయిట్ తగ్గేది. అందరి యావరేజ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ -1 ఉన్నది, 26 పాత అయితే ఒకటి తగ్గింది, 25 ఉన్నది. వీడు అందరు ఒకటి తగ్గింది కదా, వీడు ఈ 10 మంది వెయిట్లో 1 కిలో తగ్గింది కాబట్టి ఈ 10 మంది వెయిట్లో కూడా ఒక్కొక్క కిలో తగ్గించింది అన్నట్టు. ఇప్పుడు కొత్త యావరేజ్ అయితే 25, వాళ్ళు 25 ఉన్నట్టే, అంటే అందరికీ ఈక్వల్ ఉన్నట్టు యావరేజ్ అంటే ఈ 10 మంది వెయిట్ కూడా -1 అంటే 25, 10 మంది వెయిట్ కూడా తగ్గించినట్టు అంటే -10, 15. ఇప్పుడు ఇందాక చూసినట్టు ఇందాక ప్రాబ్లం ఏమున్నది, ఒక తరగతిలోని 20 మంది విద్యార్థుల సగటు వయసు 9. అలా ప్రధానోపాధ్యాయుడు చేరినప్పుడు వయసు 2 పెరిగింది అంటే 11 అయింది. అందరికి 2 పెంచిండు ఆయన, కొత్త సగటు ప్లస్ ఈయన అందరు 2 పెంచిండు, 40. ఈ పాత విద్యార్థులు అందరికి పెంచిండు అంటే 51 అయింది. కాకపోతే వీడు అందరిది ఒకటి తగ్గించిండు, మరి కొత్త యావరేజ్లోకి వెళ్ళి తగ్గించిండు -10, 15. సేమ్ ఇంతే. సెన్సిటివిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది అర్థమైతే లేదు అంటే బ్లైండ్గా ఓల్డ్ సమ్ ఓల్డ్ యావరేజ్ న్యూ యావరేజ్ తీసుకొని మైనస్ చేసి అంటే 15 వస్తుంది బ్లైండ్గా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 11 మంది సభ్యుల సగటు బరువు 40 కిలోగ్రాములు. ఓకే, ఇప్పుడు మా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. 11 మంది సభ్యుల యావరేజ్ వయసు ఎంత? 40 kgs. ఓకే, వారిలో ఒక వ్యక్తి వదిలి వెళ్ళిండు అంటే 10 మంది అయ్యారు. 10 మంది అయిన తర్వాత సగటు బరువు 100 గ్రాములు వదిలి వెళ్ళగా 100 గ్రాముల సగటు బరువు తగ్గింది. 100 గ్రాములు తగ్గింది. 100 గ్రాములు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి. ఇప్పుడు 100 గ్రాములు అని అన్నాడా, ఇది ఎన్ని కిలోలు అవుతుంది? 0.1 kg అవుతుంది. 1 kgకి 1000 గ్రామ్స్ ఉంటాయి అన్నట్టు. అది ఇక్కడ 100 గ్రాములు ఇచ్చింది కదా, మరి ఎన్ని కేజీలు అయితే అన్నాడు. 1 kgకి 1000 గ్రాములు అయితే 100 గ్రాములకు మరి ఎన్ని కేజీలు? ఇగో ఇది కూడా మళ్ళీ రాంగ్ అయ్యాదు. ఎన్ని కేజీలు అంటే మనం కిందిది బై పైది ఈ మెథడ్లో చేయాలి. కిందిది బై పైది ఇంటూ పక్కది. ఇగో 0 0 0 0 1/10 అంటే 0.1 అన్నట్టే కదా, 0.1 kg అన్నట్టే కదా. ఇగో ఇక్కడ 0.1 kg తగ్గింది అన్నట్టు. 0.1 kg తగ్గింది అని అంటే 39.9 kgs ఉన్నట్టు. మైనస్ ఇది 39.9 kgs అన్నట్టు 10 మంది ఒక సగటు బరువు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎట్లా చేయాలి అంటే, అయితే వదిలి వెళ్ళిన వ్యక్తి ఎంత బరువు ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు 11 × 40 ఈ ఓల్డ్ యావరేజ్, ఇది 11/44 ఓకే, న్యూ యావరేజ్ ఎంత వచ్చింది? 10 × 39.9. ఇక చూసుకో, 10 × 39.9 ఉన్నదా, ఇది ఒక 0కి పాయింట్ తీసేయచ్చు కదా, అంటే 399 అవుతాయి అన్నట్టు. 399. దీన్ని మైనస్ చేయాలి. ఇప్పుడు వదిలి వెళ్ళిండు కదా, వాడు వదిలి వెళ్ళిండు కాబట్టి వెయిట్ అనేది తగ్గుతుంది కదా.
తగ్గినప్పుడు ఇది మైనస్ చేయాలి. ఇలా ఇగో ఇది 400కు రౌండ్ ఫిగర్ చేసుకో, తొందరగా రౌండ్ అంటే ఇది 400 రౌండ్ ఫిగర్ చేసుకుంటే 400 మైనస్ 440 మైనస్ 440 ఉంటుంది. ఇక్కడ ఒకటి మనకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి 41, 1 weight 41. ఓకే, ఇది మన మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక కంపెనీలోని 5 ఉద్యోగస్తుల సగటు నెల జీతం 1400. 5 మంది ఉద్యోగస్తుల నెల జీతం, నెల సగటు జీతం, యావరేజ్ జీతం ఎంత? 1400. ఓకే, వారిలో మేనేజర్ యొక్క నెల జీతము కలపగా సగటు నెల జీతము 1600 పెరిగింది. ఒక మేనేజర్ను కలిపిన మనకు 6 మంది అయ్యారు. మళ్ళీ యావరేజ్ నెల జీతం ప్లస్ 1600 అయింది. 1600 పెరిగింది అనలే, 1600 పెరిగింది అన్నాడు. 1600 అయింది కాదు, 1600 పెరిగితే 3000 అవుతుంది. ఓకే, మేనేజర్ యొక్క సంవత్సర జీతం ఎంత అన్నాడు. మేనేజర్ యొక్క సంవత్సర జీతం ఎంత అన్నాడు. ఇగో ఇక్కడ మేనేజర్ జీతం ఎంత అనలేదు, మేనేజర్ యొక్క సంవత్సర జీతం ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి గమ్మతి, ఓల్డ్ సమ్ ఎంత? మనకు మొత్తం 5 ఉన్నారు, వాళ్ళ యావరేజ్ జీతం ఎంత? 5 × 1400. ఓకే, 14 5లో 70, 70 పక్కన 2 సున్నాలు. న్యూ ఎంత? 6. ఒక మేనేజర్ కలిపితే 6 అయ్యారు కదా, 6 ప్లస్ మొత్తం యావరేజ్ ఎంత అయింది? 3000 అయింది. 6 3 18 పక్కన 3 సున్నాలు, 18 పక్కన 3 సున్నాలు. ఓకే, మేనేజర్ జీతం ఎంత వస్తుంది అంటే ఇప్పుడు న్యూది పెరిగింది, మేనేజర్ ఎక్కువ జీతం పొందుతాడు కాబట్టి పెరిగింది. 18,000కి వెళ్ళి 7,000 తీసేస్తే మనకు 11,000 వస్తాయి. 11,000 అంటే ఇది ఒక నెల జీతం, ఇది ఒక నెల జీతం. ఇక్కడ మనకేమన్నాడు? ఉద్యోగస్తుల నెల జీతం అనలేదా? ఇక్కడ నెలకు వచ్చింది. మరి 6 మంది ఉద్యోగస్తుల, ఇప్పుడు 5 మంది ఉద్యోగస్తుల నెల జీతం యావరేజ్ ఇంత, మేనేజర్ యొక్క ఒక నెల జీతం కలుపుకుంటే యావరేజ్ గింత పెరిగింది. అంటే మేనేజర్ యొక్క సంవత్సర జీతం ఎంత అన్నాడు. ఇది నెలల్లో వచ్చింది కాబట్టి నెల జీతం ఇది. మరి సంవత్సరం రానంటే ఇంటూ 12 చేయాలి. 12 11 142, 142 పక్కకుంటే 3 సున్నాలు. ఇది సంవత్సర జీతం 132, 132. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో క్వశ్చన్. ఒక పరీక్షలో ఒక తరగతిలోని విద్యార్థులకు ఒక పరీక్ష యందు వచ్చిన సగటు మార్కులు 70. ఒక తరగతిలోని విద్యార్థులకు ఒక పరీక్షలో వచ్చిన యావరేజ్ మార్క్స్ 70. ఓకే, తదుపరి అందులో ఇద్దరికి వచ్చిన మార్కులు, తదుపరి అందులో ఇద్దరికి వచ్చిన మార్కులు 65 మరియు 67 నాకు బదులుగా 56 మరియు 76 అని తప్పుగా తీసుకోబడినది అయిన సరాసరి ఏమవుతుందో చూద్దాం. ఇక చూడండి, ఇది కరెక్ట్ అర్థం చేసుకోండి. ఒక తరగతిలో విద్యార్థులకు ఒక పరీక్ష యందు వచ్చిన యావరేజ్ మార్కులు 70. ఒక తరగతిలోని విద్యార్థులకు ఒక పరీక్షలో వచ్చిన యావరేజ్ మార్కులు 70. ఓకేనా, యావరేజ్ మార్క్. తదుపరి అందులో ఇద్దరికి వచ్చిన మార్కులు
65 67కు బదులుగా 56 76 అని తప్పుగా తీసుకోబడినది. అయినా యావరేజ్ ఏమవుతుంది అని అడిగింది ఈయన. ఇప్పుడు ఒక పరీక్షలో విద్యార్థులకు 100 మంది ఉన్నారు అనుకో. మనం ఎవరిదని చూడాలి. ఇక్కడ మనకి ఇక్కడ 100 మంది ఉన్నారు ఇప్పుడు విద్యార్థులు. వాళ్ళ యావరేజ్ మార్కులు 70 అనుకో. 70 వచ్చినాయి. విద్యార్థులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కాకపోతే అందరి పర్టికులర్గా ఇద్దరు విద్యార్థులకు వచ్చిన మార్కులు ఇంతకు బదులుగా గింత అని పడ్డది. అయినా మన యావరేజ్ ఏమవుతుంది మరి? తప్పొచ్చిందా ఎట్లా? యావరేజ్ వీటికి బదులుగా ఇవన్నీ పడ్డది కదా. 65 అయితే 56 అని పడ్డది, 67 అయితే 76 అని పడ్డది. ఇప్పుడు దీనికి ఎట్లా చేయాలంటే, ఇప్పుడు 65 67 మొత్తాన్ని కలపాలి. 67 67 మొత్తం కలిపితే 132 వచ్చింది. ఇలా వీళ్ళిద్దరి మొత్తం వీళ్ళిద్దరి మార్కులు ఎంత అంటే 132. ఏమని పడ్డది మరి? 56 76. మరి 132 పడితేనే 132కు 132 పడితే యావరేజ్ అట్నే ఉంటుంది, మారది. వీనికి ఉల్టా అయితే యావరేజ్లో తేడా వస్తుందా? కాదు. వాళ్ళిద్దరి మార్కుల తేడా రావచ్చు కానీ యావరేజ్లో తేడా రాదు కదా. సో ఇప్పుడు వీళ్ళ రెండు సమ్ ఎంత? 6 12. ఓకే, 6 12 13 132. అంటే వీళ్ళిద్దరి మార్కుల మొత్తం సేమ్ అని పడ్డది. మరి ఇంతకు బదులుగా ఇంత పడినా కూడా వీళ్ళిద్దరి మార్కుల మొత్తం సేమ్ ఉన్నది. అంటే యావరేజ్లో ఎలాంటి డిఫరెంట్ రాదు. అంత సింపుల్. మనకు ఒకవేళ 1 2 తక్కువ వచ్చినాయి మార్కులు, ఇక్కడ 130 వచ్చింది, ఇక్కడ 132. అంటే 132కు బదులు 130 అని పడ్డది వాళ్ళది. అంటే 2 తక్కువ వచ్చింది. అంటే యావరేజ్లో తేడా వస్తుంది. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది అని అడిగినప్పుడు విద్యార్థులు ఎంతమంది ఉన్నారో తెలియాలి మనకు కంపల్సరీ. ఓకే, పాస్. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. మనకు విద్యార్థుల సంఖ్య ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ యావరేజ్ మనకు ఈ సమ్ల ఈ 2 మార్కులలో తేడా వచ్చిందంటే విద్యార్థుల ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి యావరేజ్ ఏమవుతుందో మనం చెప్పలేము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూస్తే, ఒక తరగతిలోని విద్యార్థులు ఒక పరీక్ష రాసి ఉన్నారు. అందులో ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు 76కు బదులు 51 అని తప్పుగా తీసుకొనబడినది. తరగతిలోని విద్యార్థుల సగటు 80 మార్కు తగ్గినది. అయినా అందులోని విద్యార్థుల సంఖ్య ఎంత? ఇప్పుడు చూడండి, తరగతిలో విద్యార్థులు పరీక్ష రాసి ఉన్నారు, ఒక పరీక్షను రాసి ఉన్నారు. అందులో ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు, ఒక విద్యార్థి, ఇప్పుడు ఇద్దరని తీసుకున్నారు, ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు మనకు యావరేజ్ ఇవ్వలేదు. ఇక్కడ ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు 76కు బదులు 76కు బదులు ఏమని పడ్డది? 51 అని తప్పుగా పడ్డది. ఓకేనా? తప్పుగా పడినాయి. తరగతిలోని విద్యార్థుల సగటు 1/2 మార్కు తగ్గింది. అయినా అందులోని విద్యార్థుల సంఖ్య ఎంత? ఓకే, ఇప్పుడు 56కు 76కు బదులు 51 అని పడితే యావరేజ్లో మొత్తం ఎంత డిఫరెంట్ వచ్చిందంటే 1/2 మార్కు డిఫరెంట్ వచ్చింది. 1/2 మార్కు తగ్గింది అన్నట్టు యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 100 ఉండే అనుకో యావరేజ్, 76 మార్కులకు బదులు 51 మార్క్ అని పడ్డప్పుడు 51 మార్క్ అని పడ్డప్పుడు 51 మార్క్ అని పడ్డప్పుడు మనకు 99.5 ఉన్నది అనుకో. అదే 76 తీసుకున్నట్టయితే 100 అవుతుంది. అంటే 1/2 మార్కు మనకు తగ్గింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు 1/2 మార్క్ అయిన తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగిండు. ఓకే, ఇప్పుడు దీనికి సింపుల్గా మనం ఏం చేయాలంటే పాత సగటు ఎంత? పాత మార్కులు ఎన్ని? 76 మైనస్ 51 25 ఉన్నది. ఇప్పుడు ఈ 25 హాఫ్ మార్కులు మనకు 1/2 మార్కు తగ్గించే ప్రయత్నం చేసినాయి అన్నట్టు ఈ 25. ఓకే, ఇప్పుడు 76కు బదులు 51 అని పడితే సగటులో 1/2 మార్కు తగ్గింది కదా. ఇప్పుడు 1/2 మార్కు ఎట్లా తగ్గింది అంటే మనం దేని బేస్ చేసుకొని తగ్గింది అని అంటే ఈ మార్కుల డిఫరెంట్ను బేస్ చేసుకొని 56 1/2 మార్క్ అనేది తగ్గింది అన్నట్టు. ఈ మార్కుల డిఫరెంట్ ఎంత? 25.
25 మార్కులు, 25 మంది అంటే 25 మార్కులు మనిషికి హాఫ్ మార్కులు తగ్గింది. అంటే మనిషికి ఎంత తగ్గింది? 25 మనిషికి హాఫ్ తగ్గింది. అంటే 25 ఇంటూ ఇది హోల్ బై 1/2 ఉన్నది కదా, దీన్ని తీసుకపోతే ఇంటూ అవుతుంది 2. మొత్తం 50 మంది వాళ్ళు ఉన్నట్టు, 50 మంది విద్యార్థులు ఉన్నట్టు. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఏం లేదు, ఇక్కడ 76 ఉన్నాయి, వాళ్ళ 76కి బదులు నాకు 51 అని పడ్డది. అట్లా పడితే నాకు హాఫ్ మార్కులు తగ్గింది అందరి విద్యార్థులకు యావరేజ్ మార్కులు. నాకు ఇక్కడ 25 ఉన్నాయి, 76కి వెళ్ళి 51 తీసేస్తే 25 ఉన్నాయి కదా, ఈ 25 మార్కులే మనిషికి హాఫ్ తగ్గించినాయి. అంటే మనిషికి హాఫ్ తగ్గించినాయి అంటే ఎంతమంది ఉండాలి? 25 మార్కులు. 25 మార్కులు మనిషికి అర తగ్గించినాయి అంటే 50 మంది ఉంటే మనిషికి అర తగ్గించినట్టే కదా. ఇగో 50 మంది ఉన్నారు కాబట్టి మనిషికి అర తగ్గిస్తే మనకి 25 మార్కులు వస్తాయి. అట్లా సింపుల్, వెరీ సింపుల్. ఓకే, ఇంకో ప్రాబ్లం చూసినట్టయితే, ఒక క్రికెట్ ఆటలో క్రీడాకారుడు తన యొక్క 17వ ఆటలో 87 పరుగులు చేయగా అతని సగటు 3 పరుగులు పెరిగింది. అయినా చివరి ఆటకు ముందు అతని సగటు పరుగులు ఎన్ని? 3 పరుగులు పెరిగింది. అయినా చివరి ఆటకు ముందు అతని యావరేజ్ ఎంత అని అడిగిండు. ఓకే, ఒక క్రీడాకారుడు ఒక క్రికెట్ ఆటలో 17వ ఇన్నింగ్స్లో ఆయన 87 పరుగులు చేసిండు. ఓకే, 87 పరుగులు చేయగా అతని సగటు 30 పరుగులు పెరిగింది. 3 పరుగులు పెరిగింది. ఆయన చివరి ఆటకు ముందు అంటే 16వ ఆట, అది 16వ ఆట వరకు అతని యావరేజ్ ఎంత అని అడుగుతాడు. ఓకే, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే 17వ ఆటలో 87 పరుగులు చేయగా అతని సగటు పరుగులు 3 పెరిగింది. ఫస్ట్ 16వ ఆటలో ఆయన సగటు పరుగులు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. 16వ ఆటలో 17వ ఆటలో అతని పరుగులు ఎంత అవుతుంది? 1 + x + 3 అవుతాయి. 3 పరుగులు పెరిగింది కాబట్టి. ఓకే, ఇక్కడ ఎన్ని పరుగులు చేస్తే అంటే 87 పరుగులు చేయగా అతని సగటు 3 పరుగులు పెరిగింది. ఇక్కడ మొత్తం పరుగులు ఎన్ని? ఇంటూ 16 = 16x. ఇక్కడ మొత్తం పరుగులు ఎన్ని? 17. అంటే 17x + 51. ఓకే, ఇప్పుడు మనకు ఈ 17వ ఆటలో ఎక్స్ట్రాగా 87 పరుగులు చేస్తేనే కదా మనకి ఇక్కడ 3 పరుగులు పెరిగి 3 పరుగులు యావరేజ్ పెరిగింది. అంటే ఇది 17వ ఆట ఇన్నింగ్స్, ఇది 16వ ఆటకు ముందు 17వ ఆటకు ముందు 16 ఇన్నింగ్స్ల తర్వాత ఇవి మొత్తం పరుగులు. అంటే గిన్నె ఎక్స్ట్రా పరుగులు చేసిండు 16వ ఇన్నింగ్స్ తర్వాత, అంటే 17వ ఇన్నింగ్స్లో 87 పరుగులు చేసిండు. నాకు గిల్ల 87 పరుగులు మాత్రమే ఎక్కువ ఉన్నాయి దీనికంటే. సో ఇప్పుడు చూడు, దానిలోకి వెళ్ళి దాన్ని తీసేస్తే 17x + 51 - 16xని తీసేస్తే నాకు 87 అన్నట్టే కదా. 17 ఇన్నింగ్స్లో నాకు 87 పరుగులు చేసిండు, నాకు 16వ ఇన్నింగ్స్ ఉన్నది, 17 ఇన్నింగ్స్ ఉన్నాయి. సో నేను 17వ ఇన్నింగ్స్లోకి వెళ్ళి 16వ ఇన్నింగ్స్ని తీసేస్తే నాకు 87 అన్నట్టే కదా. ఓకే, 17x - 16x x, 17 x'లు - 16 x'లు ఒక x + 51 = 87. x = 87 - 51. x నాకు 6 36. x 36 వచ్చింది. మనం x ఏమనుకున్నాం? 16 ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ x అనుకున్నాం మనం. అంటే వాని చివరి ఆటకు ముందు యావరేజ్
చివరి ఆట 17వ ఆట, దానికి ముందు యావరేజ్ అంటే 16వ ఆట తర్వాత, దాని చివరి ఆటకు ముందు యావరేజ్ ఎంత 36 అన్నట్టు. ఒకవేళ చివరి ఆట తర్వాత యావరేజ్ అడిగితే మనం చివరి ఆట తర్వాత యావరేజ్ 17వ ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ ఏమనుకున్నాం, ఎక్స్కు మనకు 3 పెరిగింది కాబట్టి +3 తీసుకున్నాం. అంటే దీనికి కూడా ఎక్స్ +3 అంటే 36 + 3 39. అది 17వ ఆట తర్వాత యావరేజ్, ఇది 16వ ఆట తర్వాత యావరేజ్. అయితే దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, దానికి మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాని షార్ట్ కట్ నేను చెప్పానంటే, ఓకే మనం ఏం చేయాలంటే ఇక చూడండి, ఈ 87 ఉన్నదా, ఇది ఒక మార్క్ అన్నట్టు. 87 రన్స్ చేసిండు. ఇప్పుడు 87, ఓకే, ఇందాక మనం సేమ్ మైనస్ చేసినాం కదా, ఇప్పుడు 87లోకి వెళ్ళి ఒక 51ని తీసేసినాం కదా, మైనస్ ఎట్లా 51ని తీసేసినాం, 16 × 3, 16 × 40. ఏం తీసేసినాం, -87 మైనస్ 16 × 3 = 18, 16 × 48. 87 ఇట్లకి వెళ్ళి 48 పోతే ఎంత, 39. అంటే ఈడ 16 ఉన్నది కదా, ఇది 17వ ఇన్నింగ్ తర్వాత, అంటే లాస్ట్ 17వ ఇన్నింగ్ తర్వాత యావరేజ్. ఇది ఈ 87 ఇట్లకి వెళ్ళి ఎట్లా తీసేయాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 17వ ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ ఎంత అని అడిగిండు. 17వ ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ ఎంత అని అడిగితే, ఈ 87 ఇట్లకి వెళ్ళి 17వ ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ ఎంత అని అడిగితే 16 × 3 చేయాలి, 16 × 3 చేసి తీసేయాలి. అదే 16వ ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ ఎంత అంటే, దీనికి ముందు ఆటకు ముందు యావరేజ్ ఎంత అని అడిగింది కదా, అంటే 16 ఇన్నింగ్స్ తర్వాత కదా, దీనికి ఏం చేయాలంటే 87 మైనస్ 17 × 3 చేసి తీసేయాలి. 16 అడిగితే 17 × 3 చేయాలి, 17 అడిగితే 16 చేయాలి, 51, 36 ఇందాక వచ్చినట్టు. అయితే ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు 87 పరుగులు చేయగా అతని సగటు వయసు 3 పరుగులు పెరిగింది అని ఇచ్చినప్పుడు ఓకే అయింది. మరి తగ్గింది అని ఇచ్చినప్పుడు 3 పరుగులు తగ్గితే ఎట్లా అని అంటే, ఓకే, ఒక క్రికెట్ క్రీడాకారుడు తన యొక్క 17వ ఇన్నింగ్స్ తీసేయి, ఇక్కడ తగ్గింది తీసుకున్నాం. ఇప్పుడు తగ్గితే ఏమవుతుంది అనేది, ఓకే, ఒక క్రికెట్ క్రీడాకారుడు తన యొక్క 11వ ఆటలో 25 పరుగులు చేయగా అతని సగటు 2 పరుగులు తగ్గింది. ఆటకు ముందు మరియు ఆట తర్వాత అతని సగటు ఎంత అని అన్నాడు. పదకొండవ ఆటలో అంటే మనకు 10వ ఆటది కావాలి, 11వ ఆటది కావాలి. ఇప్పుడు మనకు 2 తగ్గింది. యాక్చువల్లీ పరుగులు 25 కదా, 25. ఇంతకుముందు మైనస్ చేసినాం కదా, ఎక్కువ చేసినప్పుడు పెరిగితే ఎక్కువ చేసినట్టు పరుగులు. ఇప్పుడు మైనస్ చేసినాం కదా, ఇప్పుడు ప్లస్ చేయాలి. ప్లస్ మనకు 10వ ఆట కావాలి కాబట్టి 11 × 2 వేసుకోవాలి. మనకు 11, ఇక్కడ 25 ప్లస్ ఇది 11వ ఆట కాబట్టి 10 × 2 వేసుకోవాలి. ఇక్కడ చూడు 25 + 22 47. ఇక్కడ చూడు 25 + 20 45. 11వ ఆట తర్వాత 45 ఉన్నది, 10వ ఆట 47 ఉన్నది. అంటే 10వ ఆటకు తర్వాత 47, 11వ ఆట తర్వాత 45 అంటే ఇక్కడ 2 తగ్గినట్టే కదా. ఓకే, సేమ్ ఇంతకుముందు లెక్కనే సేమ్. మనం 10వ ఆట అడుగుతేనేమో తగ్గింది అని అంటేనేమో ప్లస్, ఇక్కడ మధ్యలో మరి మర్చిపోవద్దు, తగ్గింది అంటే ప్లస్. ఒకవేళ పెరిగింది అని అంటే మైనస్ తీసుకోవాలి, అక్కడ తగ్గితే ప్లస్ తీసుకోవాలి, పెరిగితే మైనస్ తీసుకోవాలి. 10వ ఆట అంటే 11 × 11 చేయాలి. 11వ ఆట అంటే × 12 10 చేయాలి. ఇప్పుడు ఇది ఒకటి ఎక్కువ కాబట్టి ఒకటి తక్కువ దాంతో చేయాలి, ఇది తక్కువ కాబట్టి ఎక్కువ దాంతో ఇంటూ చేయాలి. ఇక్కడ ఈ 2 డిఫరెన్స్ మీ మైండ్లో పెట్టుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఒక క్లాసు విద్యార్థుల సగటు వయస్సు, ఒక క్లాసులో విద్యార్థుల యావరేజ్ వయస్సు ఎంత? 15.8 సంవత్సరాలు. ఓకే. బాలుర సగటు వయస్సు, బాలుర సగటు యావరేజ్ 16.4 సంవత్సరాలు. బాలికల సగటు వయస్సు, బాలికల సగటు ఎంత? 15.4 సంవత్సరాలు. అయిన బాలబాలికల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇది బాయ్స్, ఇది గర్ల్స్. అంటే బాలబాలికల నిష్పత్తి ఎంత అని అన్నాడు. అంటే బాలికలు, బాలిక బాలురు కాదు, బాలబాలికలు అంటే బాయ్స్ ఈస్ట్ గర్ల్స్, వీళ్ళ నెంబర్ అంటే యావరేజ్ ఎంత, వీళ్ళ రేషియో ఎంత అన్నాడు. ఏమన్నాడు? బాలబాలికల సంఖ్య నిష్పత్తి ఎంత అన్నాడు. వీళ్ళిద్దరి సంఖ్య మరి యావరేజ్లు ఉన్నాయి, మొత్తం యావరేజ్ అంత. ఓకే, మొత్తం యావరేజ్ గింత, బాలుర యావరేజ్ గింత, బాలికల యావరేజ్ గింత, బాలబాలికల యావరేజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు 3 డైమెన్షనల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనము పర్టికులర్గా ఇప్పుడు ఈ 2 డేటాలు ఇచ్చిండు మనకు, దీనికి రిలేటెడ్ డేటా మనకి ఇది ఇచ్చిండు, సేమ్ ఉండాలి. మళ్ళీ ఇది యావరేజే, ఇది యావరేజే, ఇది యావరేజే. ఓకే, ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఒక చిన్న మెథడ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాయ్స్ తీసుకో, ఇది గర్ల్స్. ఓకే, బాయ్స్ సగటు ఎంత? 16.4, గర్ల్స్ సగటు ఎంత? 15.4. మొత్తం ఇద్దరికి కలిపి ఎంత? 15.8. దీనిలోకి వెళ్ళి దీన్ని తీసేస్తే, దీనిలోకి వెళ్ళి దీన్ని తీసేసాయి. 15.8లోకి వెళ్ళి 15.4 పోతే 0.4 ఉంటుంది. ఓకే, 16.4లోకి వెళ్ళి 15.8 తీసేస్తే, 16.4లోకి వెళ్ళి 15.8 తీసేస్తే ఎంత ఉంటుంది? 14లోకి వెళ్ళి 8 పోతే 6.6 ఉంటుంది. ఇది 0.6 ఉంటుంది. వీళ్ళ సంఖ్య పరంగా బాయ్స్ కింద బాయ్స్ ఉంటుంది, గర్ల్స్ కింద గర్ల్స్ ఉంటుంది. 0.4:0.6. ఓకే, ఈస్టు అంటే ఎంత? 0.6:0.4, 0.4/0.6 అన్నట్టే కదా. ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతాయి కదా, 2 ఎక్కంతో పోతుంది కదా, 2 2ల 2 3ల అంటే 2/3 ఉంటుంది. మళ్ళీ రేషియో 2:3 అన్నట్టు, బాలికల రేషియో 2:3. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి వేరియస్ డిఫరెంట్ మెథడ్లలో సరాసరి అనే టాపిక్ పైన ప్రాబ్లమ్స్ మనం చూసిన తర్వాత నేను హోంవర్క్ ఇప్పుడు ఇది ఒక మినిమం 4 పార్ట్స్ అయిపోయింది సరాసరి వీడియోస్. నేను అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పార్ట్ కింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఒక లింక్ అంటే అది హోంవర్క్ ప్రాబ్లమ్ చేసినందుకు. హోంవర్క్ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంగా రాయండి, లేకపోతే హోంవర్క్ ప్రాబ్లం కూడా నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి రెస్పాన్స్ వస్తుంది వీడియోస్ చేస్తూ ఉంటే. నేను కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. నేను కూడా ప్రిపేర్ అవ్వకుండానే మీకు చెప్తున్నా. నేను ఆల్ టైమ్ లెక్చరర్ని కాను కాబట్టి నాకు ఈ నంబర్స్ అనేవి ఖచ్చితంగా నేను రాసిన బుక్లో మళ్ళీ కంపల్సరీ చూసుకోవాలి. నేను ఈ నంబర్స్ కరెక్ట్ లేకపోతే మనకు అక్యురేట్గా రాదు, ఆడ టైమింగ్ కూడా మిస్ అవుతుంది. కంపల్సరీ నేను ఈ ప్రాబ్లం అనేది మీకు చదివే చెప్పాలి. అట్లా అందుకని ఇస్తున్నా. దీన్ని ఒక గ్రిప్పేటివ్గా తీసుకోండి. అంటే మీరు ఎక్స్పెన్సివ్గా మీకు ఒక నాలెడ్జ్ అనేది రావాలి, సరాసరి మీద ఎక్స్పెన్సివ్ నాలెడ్జ్ రావాలి. దాని వచ్చినప్పుడే మనం సరాసరి పైన అనే టాపిక్ పైన ఎలాంటి మెథడ్ల ప్రాబ్లం ఇచ్చినా కానీ మనం సాల్వ్ చేసేందుకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జామ్లో ఇదే వస్తుందని గ్యారంటీ ఉన్నది, నేను చెప్పిన మెథడ్లే వస్తుందన్న గ్యారంటీ ఉన్నది. దీనిలో మెథడ్లు ఎన్నైనా మార్చుకోవచ్చు, కాన్సెప్ట్ మాత్రం సరాసరి యావరేజ్ లెక్క ఉంటుంది అన్నట్టు. మనకు యావరేజ్ యొక్క కాన్సెప్ట్ గ్రిప్పేటివ్గా తెలిసినప్పుడు కరెక్ట్గా మనం యావరేజ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం సాల్వ్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంతటితో సరాసరి నేను చెప్పడం అయిపోయింది. మీరు ఒకవేళ కామెంట్స్ రూపంలో నాకు ఈ డౌట్ ఉన్నది, పలానా డౌట్ ఉన్నది అని పెడితే నేను సరాసరి మళ్ళీ ఆ డౌట్ గురించి మళ్ళీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.